క్రోధినామ సంవత్సరం అనేటువంటిది జస్ట్ ఈ నామ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు. చాలామంది తెలియక యూట్యూబ్లో చెప్తా ఉన్నారు క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం అని చెప్తా ఉన్నారు. క్రోధం అనేటువంటిది దీని ఉద్దేశం కాదు. క్రోధినామ సంవత్సరము ఈ సంవత్సరం యొక్క ఉగాది ఆరంభం అంటే యుగాది, ఇట్ ఈజ్ ఉగాది కన్వర్టెడ్ అయింది ప్రకృతి వికృతికి. సో మంగళవారం నాడు ప్రారంభమవుతోంది. మనకు అధిపతి కనుక తీసుకున్నట్లయితే అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. సో కుజుడు అనేటువంటి వాడు రావడం వల్ల ఏం జరుగుతోంది ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం ఎక్కువగా భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజుల మధ్యన యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక భీకరమైన వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం విడాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం పాము కాటుల వల్ల చనిపోయే జనాభా ఇంతకు ముందు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకడి మీద ఒకడు పడి ఏడవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము అయితే భూమి యొక్క రేటు డ్రాప్ అన్న అవ్వచ్చు లేదా హైగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫ్లక్చువేషన్స్ అనేది ఈ సంవత్సరం మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఉదాహరణ 2 కోట్లు పోయినటువంటి ల్యాండ్ సడన్గా 1 crore పడిపోయే అవకాశం ఉంది, లేదా ₹1 ల్యాండ్ సడన్గా వితిన్ 1 month 2 కోట్లకు పోయే అవకాశం. అంటే సడన్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ల్యాండ్ రేట్లలో కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరానికి సంబంధించి అలాగే చాలా వరకు మనకు శుక్రుడికి అధిపతులు రాజు కాకుండా ఉదాహరణ సేనాధిపతి కానీ లేకపోతే సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి ఇలా అధిపతులలో ఎక్కువ లీడ్ అనేటువంటి శుక్రుడికి రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము మంత్రి కనుక శని అయినాడు, అలాగే రాజు కుజుడు అయినాడు. సో ఇద్దరు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మనకు మే 4 అలాగే మే 11 అలాగే మే 28కి సంబంధించి కర్తరీలు ఏర్పడతా ఉన్నాయి. వీటి వల్ల శుభకార్యాలు అనేటువంటివి మనకు ఇంచుమించుగా మే 1 నుండి సెప్టెంబర్ వరకు మనకు శుభకార్యాలు ఏమి కూడా లేవు ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం శుభకార్యాలు ఇంచుమించుగా ఏప్రిల్ 18వ తేదీ అంటే మనకు ఉగాది నుండి తీసుకుంటే ఒక 10 రోజుల పాటు శ్రీరామనవమి వరకే మనకు ముహూర్తాలు ఉన్నాయి. శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ముహూర్తాలు లేవు ఇక మనకు ఇంచుమించు 5 to 6 months లేవు మనకు. సో అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అంటే ఈ మధ్యకాలంలో ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు మనకు జనరల్గా. ఎందుకు గ్యాప్? మూడం వస్తుంది కదా, మూడం వచ్చినప్పుడు సహజం కదా, మూడం వస్తుంది, కర్తరి వస్తుంది. సో మూడం అనేటువంటిది శుభకార్యాలకు నిషేధము. అదే కర్తరి అనేటప్పటికి ఓన్లీ వాస్తుకు సంబంధించి గృహప్రవేశాలు వాటికి సంబంధించి నిషేధం. సో అలాగే ఈ సంవత్సరం మనకు రేవా నది పుష్కరాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే మే 1, 2024 నుండి 12 మే 2024వ తేదీ వరకు 12 రోజుల పాటు రేవా నది పుష్కరాలు మనకు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మనకు రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘ్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఇంచుమించుగా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే కుజుడికి 1, 2, 3 పొజిషన్లు కుజుడికి ఉన్నాయి. అలాగే 2 పొజిషన్లు శుక్రుడికి ఉన్నాయి. సో కుజుడు శనికి కాంబినేషన్ వల్ల చాలా వరకు నెగిటివ్ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనం బేసిక్గా ఈ సంవత్సరం ఫలితాన్ని విశ్లేషిస్తే అంటే వీళ్ళు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే రాజ విరోధము అధికమవును. అంటే రాజు మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది ఈ సంవత్సరం అందరికీ రాష్ట్రాల సీఎంలకు కావచ్చు, దేశ ప్రధానికి కావచ్చు, జనాలకు వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అగ్ని భయము, చోర భయము, రోగ భయము ఎక్కువగా ఉంటుంది. అలాగే పాములు ఎక్కువగా కనిపిస్తాయి ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము మందవృష్టి ఉండడం వల్ల పంటలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బియ్యం యొక్క రేటు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రజల యొక్క ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము బాగా తీసుకుంటే డివోర్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్స్కి సంబంధించి ఈ సంవత్సరం జనాల్లో ఒక పిచ్చి, అంటే ఇప్పటి వరకు అంటే ఏదైనా వేణుస్వామి బయటికి చెప్తాడు కాబట్టి జెండర్లో బైసెక్సువల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మనకు తెలిసింది గేస్ అని కానీ స్వలింగ సంపర్కులు అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు బైసెక్సువల్ అనేటువంటిది ఎక్కువగా ఈ సంవత్సరం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎరుపు రంగు పంటలు సంపూర్ణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎరుపు రంగు పంటలు అంటే జనరల్గా మిర్చి ఎక్కువగా పండే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో తెల్లని ధాన్యాలు కూడా ఈ సంవత్సరం బాగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెల్లని ధాన్యాలు అంటే రైస్ పండిన నూకలుగా మారడం వల్ల రైస్ రేటు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. మనం బాగానే ఎలా ఉన్నా బాగుంది అనాలి ఉగాది పచ్చడిలాగానే. కాకపోతే కొన్ని మేజర్ ఇష్యూస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు కావచ్చు, భూకంపాలు కావచ్చు,
అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవ్వడం కావచ్చు, అగ్ని చోర రోగ ప్రమాదాలు ఉండడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం కనుక మనము ఆదాయ వ్యయాలను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే 12 రాశుల వారికి సంబంధించి, సో మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే మిథున రాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి 14, ఆదాయం 14, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం. కుంభరాశి వారికి 14, ఆదాయం వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 1. మీనరాశి వారికి 11, ఆదాయం వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం T20లో ఉన్నట్టు 6లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ జాతకంలో. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారు. ఓకే, అంటే మీనరాశి ఒకటే ఈ ఎంటైర్ రాశుల్లో అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మీనరాశికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ మనము మేషరాశి ఫలితాలు కనుక తీసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము. సో ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమమైన ఫలితాలతో ఉత్సాహంగా ఉంటుంది. తలచిన కారణంలో అన్ని కూడా సత్వరంగా నెరవేరగలవు. మిత్ర వృద్ధి, బంధు సమాగమనము, ఇంటి యందు శుభకార్యములు జరుగును. భూ గృహ నిర్మాణాది కార్యక్రమాల యందు అనుకూలత, ఉత్సాహంగా ఉంటారు. విద్య యందు అనుకూలతలు పెరుగుతాయి. శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శత్రు పీడ రుణవృద్ధి ఉన్నను ధైర్యంగా ముందుకు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన వస్తు వాహనములు సమకూర్చుకుంటారు. నూతన పదవి యోగం కనిపిస్తూ ఉంది. అంటే రాజకీయ నాయకులకు పదవి దొరికేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం. అలాగే నూతన వస్తు వాహనములు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తలచినదే తడవుగా కార్యక్రమములు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యవర్తిత్వం రాణించే అవకాశం ఉంది. మిత్రు మూలకంగా ధన లాభములు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా సంవత్సరం ఆరంభం అంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు శుభకార్యాచరణ, మానసికమైనటువంటి శారీరకమైన ఆరోగ్యము, స్థిరత్వం కలుగుతుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగును. మిత్ర లాభం వల్ల ఆదాయం కలుగును. ధన వాహన వస్తువులు సమకూర్చుకుంటారు. ఎప్పటి నుండో నెరవేరినటువంటి సమస్యలు అప్రయత్నంగా క్లియర్ అవుతాయి. అలాగే లాటరీ వంటి వాటిలో, జూదము వంటి వాటికి దూరంగా ఉండాలి ఖచ్చితంగా. వ్యాపార లాభము మరియు కృషి లాభము, ఉద్యోగములు కలుగును. అలాగే భార్య భర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలాగే పుత్ర పుత్రిక సౌఖ్యం కలుగుతుంది. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు జరిగి ఆనందంగా ఉంటారు. సంఘ గౌరవం పెరుగుతుంది. నూతన రాజకీయ పదవి యోగములు సిద్ధిస్తాయి. శత్రువులు మిత్రులు అవుదురు. దూర ప్రాంతంలో వారికి ప్రయాణములు కలిగి ధనలాభ ప్రాప్తి కలుగుతోంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతాన వృద్ధి ఉంటుంది. పుణ్య తీర్థ స్నాన ఫలప్రాప్తి, గురుదేవతా దర్శనం కలుగుతుంది. సో సర్వత్రా జయం కలుగుతుంది. పుత్రలాభం ఏర్పడుతుంది. సో మేషరాశి వారికి చాలా పాజిటివ్ కనిపిస్తుంది. మరి ఎందుకు కనిపిస్తుంది పాజిటివ్గా అంటే వచ్చే సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. సో జనరల్గా ఏలినాటి శని ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం ముందు విపరీతమైనటువంటి సుఖాలను ఇస్తాడు. అంటే జనరల్గా ఎప్పుడే కానీ శని డైరెక్ట్గా నిల్చున్న దగ్గర దెబ్బ కొట్టడు. అంటే ఉదాహరణ ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నోని కొట్టడు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి 5 ఫ్లోర్లు ఎక్కిస్తాడు. పైకి ఎక్కించి అక్కడ నుండి కింద పడేస్తాడు. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుండి పడితే దెబ్బలు తగలవనే ఉద్దేశం శనికి. అందుకని ఏం చేస్తాడంటే వీడు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండగా మేము ఫస్ట్ 5 ఫ్లోర్లు ఎక్కిస్తాడు. ఎక్కించి అక్కడ నుండి కింద వేస్తాడు. అట్లా ఇప్పుడు మేషరాశిని ఫస్ట్ ఫ్లోర్ నుండి 5వ ఫ్లోర్కి తీసుకొస్తున్నాడు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుండి. అందుకని వచ్చే సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. సో అందుకని మేషరాశి వాళ్లకు చాలా చాలా అనుకూలంగా ఉంది. రాహుబలం ఉంది ఒకవైపు, గురుబలం ఉంది ఇంకోవైపు, సో శని బలం ఉంది. 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్క విషయం చూసుకోవాలి. ఆరోగ్య సమస్యలు మిగిలినవి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు.
సో వృషభ రాశి ఫలితాలు క్రోధినామ సంవత్సరం అంతయు కూడా అధిక ధన వ్యయము, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు, విపరీతమైన ఖర్చులు, దుర్వ్యస సమస్యలతో సతమతం, అంటే దుర్వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అంటే జూదం జోలికి వెళ్ళొద్దు, మందు జోలికి వెళ్ళొద్దు, సిగరెట్ జోలికి వెళ్ళొద్దు, ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరము వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి, డబ్బులను దాచుకునే ప్రయత్నం చేయండి. మితిమీరినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ రంగంలో వ్యతిరేకమైన సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు పడతారు, మనోధైర్యము సడలుతుంది, ఉద్యోగం పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో శారీరక మానసిక సమస్యలు ఏర్పడతాయి, సంఘంలో గౌరవం తగ్గుతుంది, మరీ ముఖ్యంగా మర్యాద హాని కనిపిస్తూ ఉంది. అలాగే తక్కువ వారి వలన మాటలు పడడము, కలహము, కార్మిక ఉద్యోగ వర్గాలలో వ్యతిరేకత ఏర్పడుతుంది, అలా చాలా ఇబ్బందులు పడతారు. మరియు పోలీసు కోర్టు కేసులు యందు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి, మనశ్శాంతి తగ్గును, రుణబాధలు పెరుగును, అనారోగ్యం పెరుగును, చేసిన ఖర్చులు నిష్ఫలమగును. మధ్య మధ్య కొంత ధైర్యం వచ్చినప్పటికీ కూడా అనుకున్న పనులు ఎంత ప్రయత్నించినా పూర్తి కావు. బంధుమిత్రులు తిరుగుబాటు ప్రకటించెదరు, మనోల్లాసము తగ్గును, శత్రుపీడ పెరుగును, అప్రయత్న ధనలాభము అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో వృషభ రాశి జాతకులకు సంబంధించి మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే రాహువు వలన సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి, గురువు వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి, అలాగే శని వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా నెగిటివిటీ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి, త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ చేయించుకోండి, అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా మీరు సమస్యల నుండి పూర్తిగా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకు రెండవ రాశి అయిపోయింది. నెక్స్ట్ మూడవ రాశి కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి. సో మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. సో మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరం అంతా శుభాశుభ ఫలితములతో ఉత్సాహంగా ఉంటుంది. తలచిన కార్యములన్నీ సత్వరము నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సర్వులు మిత్రులై కార్య సాధనకు ఉపకరిస్తారు. ఇష్టకామ్యార్థములన్నీ నెరవేరి ఇంటియందు శుభకార్యములు అత్యంత ఉత్సాహంతో గడుపుతారు. సకల కార్య సిద్ధి, అప్రయత్న ధనలాభము, బంధుమిత్ర కుటుంబ పరివారంతో తీర్థయాత్రా గమనము చేయగలరు. గురుదైవ అనుగ్రహంతో నూతన ఉత్తేజంతో సకల కార్యసిద్ధి పొందగలరు. నూతన ప్రయత్నములన్నీ ఫలించును, ఆరోగ్యం సిద్ధించును, పితృ సంబంధమైనటువంటి స్థిరాస్తులు కలిసి వచ్చును. సంవత్సర ప్రారంభము అత్యంత ఉత్సాహంతో అన్ని పనులు చేయుతురు. ఆర్థిక సమస్యలన్నింటియూ కొలిక్కి వచ్చును. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులన్నీ నెరవేరగలవు. బ్యాంకు లావాదేవీలలో ప్రతిష్టంభన తొలగిపోవును. మనోధైర్యము హెచ్చును. మధ్య మధ్య కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే భార్య, భర్త లేదా కుమారులకు సంబంధించినటువంటి సమస్యలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. అంటే ఖచ్చితంగా ఎక్కడనో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. కొద్దిగా ధైర్యం తగ్గి మనోవ్యాకులత పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే మే 1వ తేదీ నుండి మిథున రాశి వారికి గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. సో దానివల్ల కొద్దిగా యాంగ్జైటీ డిజార్డర్ అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. లేదా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తడి ఎక్కడగా ఉంటే అక్కడ కాలు పెట్టినప్పుడు కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. అలాగే పితృ సంబంధమైనటువంటి స్థిర చరాస్తుల విషయంలో కొంత ప్రతిష్టంభన ఏర్పడిను, చివరకు విజయం మీదే ఏర్పడను. సో సంవత్సరం మధ్యంలో మరీ ముఖ్యంగా మీకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. సో శుభకార్యముల వల్ల విపరీతమైనటువంటి ధన ఖర్చు కనిపిస్తూ ఉంది. 1కి 10 సార్లు ప్రయత్నించిన మీదట పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. నేను మాట్లాడేది ఒక 6 నెలలు, ఆగస్టు నుండి ఇంచుమించు సెప్టెంబర్ వరకు. ఆర్థిక సమస్యలు కొన్ని బాధించును, కొన్ని కార్యములు వాయిదా పడును. అలాగే పోలీసు కోర్టు కేసులు తిరగదోడే అవకాశం ఉంది, లేదా కొత్త కేసులు మీద పడే అవకాశం ఉంది. అలాగే శత్రు బాధ కలిగేటువంటి అవకాశం ఉంది. నిద్రలేమి, అనాసక్తత, ఆకలి లేకపోవడం వంటి సమస్యల వలన ఇబ్బందులు పడుదురు. ఆర్థిక సమస్యలు పెరుగుటచే నిరాశ నిస్పృహకు గురి అవుదురు. సో బ్యాంకు లావాదేవీలు సమస్యాత్మకంగా ఉండును. నేను మాట్లాడేదన్నీ కూడా ప్రత్యేకించి మిథున రాశి వారికి ఆగస్టు నుండి ఒక 5-6 నెలలు తీసుకోవాలి. అంటే ఇంచుమించుగా ఆగస్టు నుండి డిసెంబర్ లేదా జూలై నుండి డిసెంబర్ వరకు మిథున రాశి వారికి గురువు వల్ల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా ఏ దేవుడిని ఆరాధించాలి? మంచి ప్రశ్న అమ్మా. సో గురువు నీచంలో ఉన్నాడు కాబట్టి, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. గురువు నీచం ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవాలి, లేదు టీ షర్ట్ వేసుకోవాలి,
అలాగే గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవాలి, సరిపోతుంది. ఓకే రైట్. కర్కాటక రాశి. నెక్స్ట్ కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. సో కర్కాటక రాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరం అంతయు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కొనసాగును. ధనముకు ఇబ్బంది రాదు, ధనాదాయములు బాగుండును. అనుకున్న వారికి సమయానికి అవసరమైన ధనము అప్రయత్నంగా సమకూరును. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బకాయిలు వసూలవును. రుణ బాధలు తీరిపోవును. అవసరమైన వాటికి తగిన సహాయ సహకారం అందించడంతో వారు మీకు కృతజ్ఞులై ఉండగలరు. మనోధైర్యం పెరుగును. కీర్తి గౌరవ మర్యాదలు పెరుగును. కానీ ఆరోగ్యం మాత్రం మందగించును. కారణం ఏంటంటే అష్టమశని నడుస్తూ ఉంది. కర్కాటక రాశి వారికి అష్టమశనిలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే భార్య భర్త మరియు సంతానం యొక్క ఆరోగ్యము ఆందోళనకు గురి చేయును. శారీరక శ్రమ పెరుగును. అశాంతి పెరుగును. అలసట పెరుగును. కొన్ని పనులయందు ఆటంకములు ఏర్పడను. మరి ముఖ్యంగా వాహన ప్రమాద సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం, కర్కాటక రాశి వారికి వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. రాత్రి ప్రయాణాలు అవాయిడ్ చేయండి. సంవత్సర ప్రారంభం నుండి ఉత్సాహంగా ఉందరు. అప్రయత్న కీర్తి లాభము, ధనలాభము, అప్రయత్న కార్యసిద్ధి, గురు దైవ దర్శనం చేయుదురు. కీర్తి వృద్ధి కలుగును. బలము తేజస్సు ఎల్ల చోట్ల జయము కలుగును. శత్రువులు మిత్రువులగుదురు. మంత్రసిద్ధి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శన చేయుదురు. సత్పురుషుల సాంగత్యం లభించును. మనోవికాసమును కలుగును. సంగమునందు గుర్తింపు గౌరవ మర్యాదలు కలుగును. నూతన పదవి యోగము కలుగును. దుష్టుల పన్నాగములచే ముందుగానే గమనించి వారికి తగిన బుద్ధి చెప్పగలరు. మేము ఆశ్రయించిన వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చి గౌరవ మన్నను పొందగలరు. భార్యాభర్త సంతానము కావలసినటువంటి విద్య ఉద్యోగ కార్యము సత్వరంగా నెరవేరగలవు. గృహ నిర్మాణాది కార్యం నెరవేరును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదులయందు ఆర్థిక లాభము పొంది ధనవృద్ధి అలాగే క్షేత్రవృద్ధి కలుగును. నూతన వస్తు వాహనములు సమకూరును. బంగారు వెండి మొదలైన విలువైన ఆభరణములను పొందగలరు. సో ఓవరాల్ కనుక తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. వీరికి సంబంధించి రెండు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. రెండవది ప్రయాణంలో యాక్సిడెంట్లు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 విషయాలు కనుక జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము. సింహరాశి గ్రహస్థితిని పరిశీలించగా క్రోధినామ సంవత్సరం అంతయు మిశ్రమ ఫలితములతో సాగును. తరచుగా బంధు మిత్ర కలహములు, అనారోగ్య సమస్యలతో మానసిక శారీరక అశాంతి కలుగును. విపరీతమైన ధన వ్యయముతో రుణబాధలు కలుగును. రుణము తీర్చుటకై కొత్త రుణములు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న పనులన్నీ వాయిదా పడే అవకాశం ఉంది. భార్య భర్త సంతానములతో విభేదాలు ఏర్పడును. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తగ్గి విడాకుల వరకు దారితీసును. స్థిరాస్తులు అమ్ముకోవలసి వచ్చును. మాట పట్టింపులతో బంధువులతో కలహములు ఏర్పడును. మనస్పర్ధలు పెరుగును. మనోనిశ్చయము తగ్గును. సో ఈ సంవత్సరము ధైర్యము తగ్గి యాంగ్జైటీ డిజార్డర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సరి అయిన సమయంకు నిద్ర లేక ఆహారం లేకుండా వలన అనారోగ్యంకు దారితీసును. తరచుగా మెడికేషన్ తీసుకోవాల్సినటువంటి అంటే ఔషధ సేవనం తీసుకోవాల్సిన పరిస్థితి కలుగును. బంధువుల మధ్యన అపఖ్యాతి ఏర్పడును. ధనము నీళ్ల వలె ఖర్చగును. మనోధైర్యము తగ్గును. రుణబాధలు పెరుగును. సాంకేతిక సమస్యలతో ఉన్న ధనము కూడా అవసరమునకు అక్కర రాకుండాను. అంటే టెక్నికల్గా ఈ ఆన్లైన్ పేమెంట్స్ వల్ల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ పేమెంట్స్కు సంబంధించి. అలాగే ఆశ చూపి మోసము చేయు వ్యక్తులు తారసపడుదురు. అంటే మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఈ సంవత్సరం తారసపడేటువంటి అవకాశం ఉంది. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచించి ధనానికి సంబంధించి అంటే టెక్నికల్గా ఈ సెల్ ఫోన్ల వాడకం వల్ల కానీ లేకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వల్ల కానీ ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ల వల్ల కూడా టెక్నికల్ ఇన్వెస్ట్మెంట్లు అంటారు మనం, అంటే షేర్ మార్కెట్ అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. సో మీ ప్రమేయం లేకుండాను నిందలు ఏర్పడను. పోలీసు కోర్టు కేసులు అందు ఇరుక్కునే అవకాశం ఉంది. ఇది ఇంతకుముందు మనము ఒక రాశికి చెప్పినాం, మనము వృషభ రాశి. నెక్స్ట్ వచ్చి ఇది సింహరాశి. సో సింహరాశి వారికి కూడా కోర్టు కేసులలో అలాగే పోలీస్ కేసులలో ఇరుక్కునే అవకాశం ఉంది. కోర్టు కేసుల యందు పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా వీళ్ళకు మానసికంగా యాంగ్జైటీ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అది జాగ్రత్తగా ఉండాలి. అలాగే విలువైన డాక్యుమెంట్లు ఆభరణములు వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వస్తువులు పనికిరాకుండా పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి కొద్దిగా నెగిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆదాయం 2 వ్యయం 14 అనేటువంటిది అధిక ఖర్చును చూపిస్తూ ఉంది. అలాగే రాజపూజ్యం 2 అవమానం 2 సేమ్ ఉంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో గురువు అండ్ శని అండ్ రవి ప్లస్ కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడం వల్ల కొద్దిగా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు.
సో ఈ రాశి వారు చేయాల్సింది ఏంటంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం, అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తిని మంగళవారం నాడు దర్శించుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. ఓకే రైట్. సో మనం నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి జాతకము. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారి గ్రహస్థితిని పరిశీలించక క్రోధినామ సంవత్సరం అందయు శుభాధిక ఫలితములతో ఆనందంగా నుండును. ధనవృద్ధి క్షేత్రవృద్ధి కలుగును. పిత్రార్జితం కలిసి వచ్చును. మనోధైర్యం చేకూరును. శత్రు పీడ తొలగిపోవును. మిత్ర లాభము కలుగును. రుణములు తీరిపోవును. ఎప్పటి నుండో ఉన్న సమస్యలు తొలగిపోవడచే ఉత్సాహంగా ఉండగలరు. భార్య భర్త సంతాన సమస్యలు పూర్తిగా సమసిపోయి అందరూ కలిసికట్టుగా ఉందుదురు. భూ గృహాది నిర్మాణాలు సకల కార్యములు సిద్ధించును. విదేశీ ప్రయాణమును చేయుదురు. అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం కలుగును. మధ్య మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండును. శారీరక రుగ్మతలు పెరుగును. చర్మ వ్యాధి సంబంధమైన సమస్యలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఊపిరితిత్తి సమస్యలు కానీ లేదా చర్మ సంబంధమైన సమస్యలు, సోరియాసిస్ లాంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది కన్యారాశి వారికి. అంటే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది. విపరీతంగా డబ్బులు సంపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలా అనుకూలతలు ఉంటాయి, శుభాలు ఉంటాయి. కానీ మీ ఇంట్లో గత సంవత్సరంన్నర నుండి కనుక ఎలాంటి సంచలనాలు జరగకపోతే ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఏదైనా పెను సంచలనం జరిగే అవకాశం ఉంది, లేదా చర్మ వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది, సోరియాసిస్ లాంటి పెద్ద వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది, లేదా కొత్త వ్యక్తుల వల్ల మాటల వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది, లేదా ఊపిరితిత్తుల సమస్యలు బాధించే అవకాశం ఉంది. సో కన్యారాశి వారికి మరీ ముఖ్యంగా 6వ స్థానంలో శని వల్ల పెను సంచలనం అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు చేయాల్సింది తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం, శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం వల్ల చాలా వరకు మీరు సమస్యల నుండి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తాం. నెక్స్ట్ తులారాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్టయితే చిత్త 3, 4 పాదాలు, 1, 2, 3, 4 స్వాతి పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ గ్రహస్థితిని పరిశీలించగా క్రోధినామ సంవత్సరం అంతయు శుభాశుభ మిశ్రమ ఫలితాలుండును. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. అన్ని కార్యములందు ఆటంకాలు ఏర్పడను. ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉందరు. ప్రతి అనుకున్న పనులన్నీ చివరి నిమిషంలో నిరాశకు గురి చేస్తాయి. అనారోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి. సాంకేతిక సమస్యలతో కార్యములు చెడిపోవును. బ్యాంకు లావాదేవీలు యందు మోసపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలీసు కోర్టు కేసుల విషయమై నోటీసులు అందుకుంటారు. మర్చిపోయిన పాత బకాయిల విషయమై హఠాత్తుగా తెర మీదకి వచ్చి మనశ్శాంతి కోల్పోవుదురు. అంటే మీరు తీసుకున్న అప్పు ఎవరికైతే చెల్లించలేదో సడన్గా వాళ్ళు మీ ఇంటి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్ల మీరు మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే సంవత్సర ప్రారంభం నుండి ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న సమయానికి ధన రాబడి లేక ఇబ్బందులు పొందుతారు. ఇంటి యందు శుభకార్యం ఆగిపోయే అవకాశం ఉంది. భూ గృహ నిర్మాణాది కార్యక్రమం మధ్యలో నిలిచిపోతాయి. భార్యాభర్త సంతానం మధ్యన కలహంలో వాతావరణం నెలకొంటుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు కోల్పోయే అవకాశం ఉంది. దాయాదుల సమస్యలు వచ్చును. అగ్ని భయం కలుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు రాక అన్ని విధాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఇదంతా కూడా గాంభీర్యత తగ్గును. గాంభీర్యత తగ్గును అంటే కాన్ఫిడెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మార్పులు వచ్చును. అలాగే కురురోక్తులు వచించెదరు అంటే ఏమంటాం మనము, భగవంతుని తిట్టే అవకాశం ఉంది. దేవుడు నాకు సపోర్ట్ చేస్తలేడు అని దేవుడి మీద ఏడ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువగా కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకమైన ఫలితాలు వచ్చును. ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తులారాశికి సంబంధించినటువంటి ఇవి వెతికి మరి వేణుస్వామి ఎందుకు నెగిటివ్ చెప్తాడు అంటే జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశం. అంటే మంచి చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు నువ్వు 40 ఏళ్ళకి ఇల్లు కొంటావు, 50 ఏళ్ళకి ఇవన్నీ కాదు కదా. ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉంటావు అని చెప్తే ఎవరైనా జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో మనం నెగిటివ్ ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. సో తులారాశి జాతకానికి సంబంధించి ఇది మీరు ఏం చేయాలి అంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, లేడీస్ అయితే ఎల్లో కలర్ చుడిదార్ వేసుకోవడం, అలాగే శుక్రవారం నాడు నాన్ వెజ్ లిక్కర్కు దూరంగా ఉండడము, అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకు వృశ్చిక రాశి. సో విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. సో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి పరిశీలించగా శుభాశుభ ఫలితములు కలుగును. సర్వకార్య లాభము కలుగును. మనోధైర్యంతో ముందుకు వెళ్ళుదురు. ధైర్యవంతమైనటువంటి పనులు చేపట్టుదురు. భోగలాలస పెరుగును అంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. నూతన గృహ నిర్మాణాది కార్యములు చేయుదురు. ఇంటి యందు శుభకార్యములు నెరవేరును. భార్యాభర్త సంతానం మధ్య అవగాహన పెరిగి అభివృద్ధిలో బాటలో నడిచెదరు. ధనాదాయం పెరుగును. బంధువులతో సఖ్యత పెరుగును. మధ్య మధ్య చిన్న చిన్న తగాదాలు చికాకులు ఏర్పడును. శుభకార్యాచరణ నిమిత్తం అధికంగా ధన వ్యయాన్ని చేయుదురు. హంగు ఆర్భాటాలకు అధిక ప్రాధాన్యతనిచ్చెదరు. మర్యాద గౌరవం పెరుగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి అగును. మనసు చికాకుగా ఉన్నా కూడా ధైర్యముతో గట్టెక్కుతారు.
సో ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభం సంవత్సరం అంటే ఏప్రిల్ మేలో జయ జయ ధ్వానములతో కూడిన మంగళ వాయిద్యములతో నిండిన శుభకార్యమును ఇంట్లో చేయుదురు. బంధు సమాగమనము మిత్ర సమాగమను కలుగును. మనోధైర్యం పెరుగును. ఇంటి యందు గౌరవ మర్యాదలు పెరుగును. సంఘంలో గౌరవం పెరుగును. అందరూ మిమ్మల్ని పూజ్యుడిగా గుర్తించెదరు. భూగృహ నిర్మాణాది కార్యములు సిద్ధించును. ఆర్థిక నియంత్రణతో ముందుకు సాగెదరు. పుణ్యక్షేత్ర దర్శనం చేయుదురు. పేదలకు వస్త్రదానాది కార్యక్రమాలు చేయుటచే మీ పేరు మారుమ్రోగిపోవును. బ్రహ్మచారులకు సత్వరము వివాహం కలుగు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ పదవీ యోగం సిద్ధించు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన వస్తువాహన సంచయము కలుగుతోంది. శయ్యా సౌఖ్యము కలుగును. బంగారు ఆభరణములు ప్రాప్తి కలుగును. పుత్ర సంతాన సౌఖ్యము కలుగును. దేవాలయ తటాక నిర్మాణములు చేయుదురు. నిరంతరము బంగారు ఆభరణాలు ధరించి ఆకర్షణగా ఉందుదురు. సో సంవత్సరం అంతా కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి. కాకపోతే అర్ధాష్టమ శని ఏర్పడుతూ ఉంది కాబట్టి చిన్న చిన్న చిక్కులు ఉండే అవకాశం ఉంది. అతి పెద్దగా చిక్కులు ఉండే అవకాశం లేదు, చాలా చిన్నగా చిక్కులు ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళకి సంబంధించి పెద్ద జాగ్రత్తలు ఏమి అవసరం లేదు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటే సరిపోతుంది. తిరునల్లారు శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు ధనుసు రాశి. సో ధనుసు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. సో ధనుసు రాశి వారికి క్రోధినామ సంవత్సర ఫలితాలు: సకల కార్యముల యందు విజయము ప్రాప్తించుటచే ఉల్లాసముగా ఉందురు. అలాగే ప్రయత్నించిన కార్యములందు మిత్రలాభము బంధులాభము కలిగి సత్వర కార్యసిద్ధి కలుగును. ధన వ్యయము మాత్రము అపరిమితముగా ఉండును. ఇది అండర్లైన్ చేసుకోవాలి. డబ్బు బాగా ఖర్చు చేస్తారు. సో శత్రువులను కట్టడి చేయుటకు ధనమును వెచ్చించాల్సి రావచ్చును. శత్రువులను కంట్రోల్ చేయడానికి డబ్బు వాడతారు. ఇది అండర్లైన్ కొద్దిగా విచిత్రమైనటువంటి జాతకం అనవచ్చు. అలాగే రుణములు చేయవలసి వచ్చును. బ్యాంకు రుణములను సునాయాసముగా పొందుదురు. సో ఈజీగా మీకు బ్యాంకు నుండి లోన్లు వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య లోపం నుండి అవకాశం ఉంది. దానివల్ల మెడిసిన్ తీసుకోవాల్సిన రావచ్చు. బంధుమిత్రులతో కలహ వాతావరణం ఉండును. శుభకార్యములు చేయుదురు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు సిద్ధించును. ధైర్యముతో సమస్యలను ఎదుర్కొని విజయాన్ని సాధించగలరు. ప్రారంభములు అంటే ఏప్రిల్ మే నెలలో కొంత ధనాన్ని వ్యయం ఎక్కువగా ఉంటుంది. సో 1కి 10 రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు. కొద్దిగా శత్రుబాధ ఉండే అవకాశం ఉంది. శత్రువుల పన్నాగములు తెలుసుకొని వాటికి ప్రతిక్రియ చేయటం వల్ల ధన వ్యయము కలుగును. ఆరోగ్య లోపములు సంభవించును. నేను మాట్లాడేది ధనుసు రాశి వారికి ఏప్రిల్ మే 2 నెలలే, తర్వాత చాలా బాగుంటుంది. సో మిత్రులు శత్రువుల వలె విభేదించెదరు. సో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వ్యసనములకు అలవాటు పడదురు. సో భార్యాభర్తల మధ్యన కలహములు ఏర్పడును. మానసిక ధైర్యము తెగువ ఏర్పడును. అంటే ఏమైతే అది అయింది అనేటువంటి విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తల్లి ఆరోగ్యము బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి. అంటే తల్లి కనుక ఉంటే తల్లి ఆరోగ్యము ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కళ్ళకు సంబంధించి జ్వరము లేదా కళ్ళకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మనం కనుక తీసుకుంటే వస్తువులు పోగొట్టుకునే అవకాశం అంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమైన వస్తువులు అంటే సెల్ ఫోన్. సో సెల్ ఫోన్ పోగొట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ధనుసు రాశి వారికి చాలా బాగానే ఉంది. ఏప్రిల్ మే 2 నెలలు తీసేస్తే జూన్ 1 నుండి ధనుసు రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. శని గురువు అందరూ అనుకూలంగా ఉంటారు కాబట్టి ఇంచుమించుగా మనం జూన్ 1 నుండి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వీళ్ళకు రెమెడీస్ ఏం అవసరం లేదు. ఎందుకంటే జనరల్గా ఏలినాశని వెళ్ళిపోయిన తర్వాత రెమెడీస్ చేస్తే రివర్స్ అవుతుంది. అందుకని దైవారాధన కావచ్చు, వాళ్ళకి కలిసి వచ్చే వెంకటేశ్వర స్వామి ఏం అవసరం లేదు. ఓన్లీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సరిపోతుంది. వేరే ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారి గ్రహస్థితి పరిశీలించగా ఏలినాటి శని ప్రభావము ఎక్కువగా ఉంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే. సకల కార్యముల యందు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు గురి అయ్యేదరు. మానసిక ప్రశాంతత తగ్గిపోవును. అకారణ కారణములు అంటే అకారణ కలహములు అంటే అనవసరంగా వితౌట్ రీజన్ గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మితిమీరిన ధనక్షయము, విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. స్థిర చర ఆస్తులు తగ్గిపోవటం అంటే అమ్ముకునే అవకాశం ఉంది. ఇళ్ళు కానీ జాగలు కానీ. బంధుమిత్రముల వల్ల కలహములు. అలాగే వాక్పటుత్వం తగ్గును. మీరు మాట్లాడే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కుటుంబ కలహములతో సతమతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నేత్ర వ్యాధితో ఇబ్బంది పడుదురు. మరీ ముఖ్యంగా మకర రాశి వారికి కంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మానసికంగా కాన్ఫిడెన్స్ కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్యన సంతానం వల్ల కలహంలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అపఖ్యాతి కలుగుతుంది. ధనాదాయము లోటు లేకున్నా కానీ విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అతి కష్టం మీద కార్యజయం కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమంలో
ఆలస్యంగా నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. సో రుణములు తేలికగా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి. మీరు అంటే డబ్బులు అడగగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. భూగృహ నిర్మాణాది పనులు అధిక ధన వ్యయంతో పూర్తి చేద్దురు. అంటే బాగా ₹1 జరగాల్సిన పని ₹10 జరుగుతుంది, ఒక నెలలో జరగాల్సిన పని సంవత్సరం పడుతుంది. సో ఇలా మకర రాశి వారికి చాలా చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీళ్ళకి కనిపించినటువంటి విషయాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, చోరభయం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి. షుగర్ తెలియకుండానే పెరగడం వల్ల చాలా వరకు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం మకర రాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. మకర రాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా సమస్య నుండి బయటపడతారు. సో నెక్స్ట్ మనకు మకర రాశి తర్వాత నెక్స్ట్ కుంభరాశి కనుక తీసుకున్నట్లయితే, సో కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం కనుక తీసుకుంటే ఏలినాటి శనిలో జన్మశని ప్రభావం నడుస్తూ ఉంది. తలచిన కార్యములన్నీ వాయిదా పడును, ఆలస్యమగును, మానసిక అశాంతి ఏర్పడును, గృహ నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడును, శారీరక శ్రమ పెరుగును, తేజస్సు తగ్గును, శారీరక అలసటవన్నం, అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, మానసిక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, ప్రయాణ విఘ్నములు ఉంటాయి, వాహనముల వలన ఇబ్బందులు ఉంటాయి, వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, అపనమ్మకములు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, అమర్యాద కలుగుతుంది, సంఘంలో గౌరవం తగ్గుతుంది, నూతన రుణములు చేయవలసి రావచ్చును, శరీరంలో శక్తి క్షీణించును, బలము తగ్గును, తరచూ వైద్యశాల దర్శనము అంటే తరచూ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి, మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి, సర్వకార్యముల యందు నిలిచిపోవును, బ్యాంకు లావాదేవీల యందు విసుగు కలుగును, షూరిటీల విషయంలో జాగ్రత్త అవసరం, లేనిచో అనవసర కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది, మానసికమైన అశాంతి పెరుగును, ఇంటి యందు శుభకార్యములు ఆటంకములతో ఆగిపోవును, గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆగిపోవును, మృత్యు కలహములు ఏర్పడును, చేయి వృత్తి వ్యాపార ఉద్యోగములందు కలహములు ఏర్పడును, హఠాత్తుగా స్థానచలనములు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, ఇంటా బయట సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో మనం ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఈ 12 రాశుల్లో కూడా ఈ రాశికి చాలా ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏది కుంభరాశి అంటే ఏలినాటి శని జన్మశనిలో ఉన్నాడు, బాగా విశేషించి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి సంబంధించి రెమెడీ ఏంటి అంటే బ్లాక్ అవాయిడ్ చేయాలి, నల్ల బట్టలకు దూరంగా ఉండాలి, తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవాలి, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి, శుక్రవారం రోజు నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మీనరాశి చివరి రాశి. ఈ రాశి వారిని కనుక తీసుకుంటే మిశ్రమ ఫలిత తరచూ అనారోగ్య సూచనలు కలిగేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభంలో ఫస్ట్ పాదంలో ఉంది. సో వీరికి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా న్యూరో రిలేటెడ్ ఇష్యూస్, నరాలకు సంబంధించి, బొక్కలకు సంబంధించి, సయాటికా లేదా స్పైనల్ కార్డుకు సంబంధించిన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ వాయిదా పడును, అపఖ్యాతి అవమానం కలుగును, సంఘంలో గౌరవం తగ్గును, మాటకు విలువ లేకుండా పోవును, సంపాదించిన ధనమంతయు ఖర్చు అయిపోతుంది, అన్ని కార్యముల యందు నత్తనడకను నడుచును, బంధుమిత్ర కలహములతో అశాంతిగా ఉండును, శరీర పీడ కలుగును, వాహన ప్రమాదములు కలుగును, పోలీసు కోర్టు కేసులు కలుగును, మధ్యలో కొంత అశాంతి కలుగును, అవసరానికి తగిన ధనము రుణముల ద్వారా సమకూర్చుకొందురు, సర్వశక్తులు ఉపయోగించి కార్యములు సాధించుకునే ప్రయత్నం చేద్దురు, అకారణంగా కలహాలు ఏర్పడను. అలాగే నిరాశ నిస్పృహలతో ఉండేదరు, నీరసము నిస్సత్వ పెరుగును, తలచిన పనులు కలహంతో మధ్యలో ఆగిపోవును, ధనక్షయము పెరిగిపోవును, సరి అయిన ఆధారం లేక మీ పెట్టుబడులు వెనుకకు రాక ఇబ్బంది పడుతురు. సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూమి గృహానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు కానీ, వ్యాపార ఇన్వెస్ట్మెంట్లు కానీ మనకు రిటర్న్ రాకపోవడం వల్ల చాలా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రుణ బాధలు పెరిగిపోవును, సాంకేతిక సమస్యలతో రావాల్సిన ధన సహాయము సమయంలో రాక ఇబ్బందులకు విసిగిపోయేదరు, ఇంటి యందు శుభకార్య ప్రయత్నంలో విఘ్నములకు కలుగును, భార్యాభర్త సంతానం మధ్య సఖ్యత లేకుండా పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకమైనటువంటి ఫలితాలుండును, పాత కేసులు తిరగబడి సమస్యలు కలుగును, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వంటి వాటితో మానసికమైనటువంటి సమస్యలు ఏర్పడును. సో చాలా వరకు మీనరాశి వారికి విపరీతమైనటువంటి సమస్యలు, బాగా సమస్యలు ఏర్పడుతున్నటువంటి రాశులు మకరం, కుంభం, మీనం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏలినాశిని ప్రభావం మకర రాశి మీద, కుంభరాశి మీద, మీనరాశి మీద ఉంది. మీనరాశి వారికి మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం బయటికి కనిపిస్తున్నట్టు మేడిపండు చూడ మేలిమయుండును అన్నట్టు బయటికి కనిపిస్తారు, కానీ లోపల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం లేదు, శని బలం లేదు. సో మీరు ఏం చేయాలి అంటే రెగ్యులర్గా త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ, తిరునల్లారులో శనీశ్వర పూజ, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇది మనకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి 12 రాసుల ఫలితం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈసారికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ రాశుల యొక్క వివరాలు అందించారు. ఎక్సలెంట్గా ఉన్న రాశులు ఏంటి, ఇబ్బందుల్లో ఉన్న రాశులు చెప్పారు. మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, ఈ రాశులు చాలా బాగున్నాయి. ఓకే, యావరేజ్గా ఉన్న రాశులు ఎబో ఓకే ఉండే రాశులు
మిథున రాశి, సింహరాశి, అంతే. ఓకే. ఇంకా బాగా సమస్యలు ఉన్నటువంటి రాశులు కనుక తీసుకుంటే వృషభ రాశి, తులారాశి, మకరం, కుంభం, మీనం. ఈ రాశులు బాగా నెగిటివ్ రిజల్ట్స్లో ఉంటాయి. రాశులు ఓవరాల్గా మీరు చెప్పారు, ఒకటో పాదము ఆశ్లేష నక్షత్రం ప్రకారం అని చెప్పారు కదా. ఇండివిజువల్గా చూసినప్పుడు వీటి ఫలితాలు మారే అవకాశం ఉంటుందా? తప్పకుండా. ఇప్పుడు వీటిని మనం మాట్లాడుకుంది గోచారం అంటాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే సంవత్సర ఫలితాలు. వీటిల్లో జాతకాన్ని బట్టి 20% ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి 20%. వ్యక్తిగతమైనటువంటి జాతకానికి వచ్చినప్పుడు సపోజ్ గురువు చాలా బాగున్నాడు అనుకుంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉండవు. శని బాగున్నాడంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. సో నేను చెప్పిన దాంట్లో కొన్ని సమస్యలు ఉండొచ్చును, కానీ 20% ఉంటాయి. అందరికి ఉండాలని రూల్ ఏం లేదు. కానీ కొంతమందికి 100కు 1000% కూడా ఉండొచ్చు. అంటే గ్రహాల యొక్క కాంబినేషన్. ఉదాహరణ, ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ నడిస్తే వాళ్ళు చాలా వరస్ట్ ఉంటుంది వాళ్ళ జాతకం. సో వాళ్ళకు గురు మహర్దశ నడిస్తే బాగుంటుంది, శుక్ర మహర్దశ నడిస్తే బాగుంటుంది. దశాచిత్రం. ఇప్పుడు మనం మాట్లాడుకుంది గోచారం, రెగ్యులర్గా ఇండివిజువల్ జాతకం, గ్రహచారం. సో వ్యక్తిగతంగా చూసుకునే జాతకాన్ని దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకొని దీంట్లో ఏలినాడ్స్ ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, మిగిలినవన్నీ పెద్ద ఎఫెక్ట్ కావు. రవి రెగ్యులర్గా మారుతూ ఉంటాడు మంత్లీ, చంద్రుడు రోజు మారుతాడు. సో రావుకేతులు 18 నెలలకు ఒకసారి మారుతారు. కాబట్టి మారినటువంటి గ్రహాల ప్రభావం అనేటువంటిది అన్ని గ్రహాల ప్రభావం ఉండదు. ఎక్కువగా ఉండే ప్రభావం మనకు శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, గురువు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి మనకు గురువు మారుతా ఉన్నాడు. సో మనకు వృషభ రాశిలోకి గురువు వస్తూ ఉన్నాడు, మేషంలో నుండి వృషభంలోకి వస్తున్నాడు. వృషభంలోకి అన్నప్పుడు మిథున రాశికి వ్యయానికి వస్తాడు, కర్కాటక రాశికి గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు, అలాగే సింహరాశికి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు. సో అందువల్ల ఏంది, ఇప్పటి వరకు కొన్ని మనం నెగిటివ్ మాట్లాడుకున్నాం సింహరాశి గురించి, కానీ సింహరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు 11వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే 10వ ఇంట్లోకి వస్తున్నాడు, అలాగే గురువు కర్కాటక రాశికి 11వ ఇంట్లోకి వస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నవి కొంతమందికి 20% పనిచేస్తే కొంతమందికి 120% పనిచేసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా దీని రిజల్ట్ ఉంటుంది 20% అని ఉంటుంది, కానీ ఓవరాల్గా 100% ఉంటుంది గ్యారంటీ లేదు. కొన్ని రాశులకు మాత్రం 100% ఉండే అవకాశం ఉంది. ఉదాహరణ మకరం, కుంభం, మీన రాశులకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ 100% ఉంటాయి. మిగిలిన రాశుల వాళ్ళకు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి.